గాజుల మాల గురించి చెప్పుకుందాం. శ్రావణ మాసం అమ్మవారికి గాజుల మాల ఎంతో మంచిది. అసలు గాజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి, ఎంతో ప్రీతికరమైనవి. గాజుల్ని మనం ఇక అమ్మవారికి అలంకరించుకోవాలంటే ఎన్నో రకాలుగా అలంకరించుకోవచ్చు. కానీ అందులో ఒకటి గాజుల మాల. ఆ మాల కట్టడం కూడా అమ్మవారికి అలా మాల కట్టి వేస్తే అమ్మవారి ఎంతో మనకి సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఇక అమ్మవారికి ఎలా మాల కట్టాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గాజుకి టైట్గా ముడి వేయాలి. ఇంకా వేసి ఒక గాజు పెట్టి ఇక అలా ఆ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ కింద నుంచి తిప్పి మళ్ళీ మధ్యలోంచి, అంటే మనం పూలు మాల కట్టినట్టే ఫస్ట్ గాజు వరకు టైట్గా ముడి వేయాలి. నెక్స్ట్ గాజు నుంచి మనం పూలు మాల కడితే ఎలా కడతాము, ఇక అలా గాజులు పెట్టి కింద వైపు నుంచి తీసి ఆ మధ్యలో నుండి ఈ దారాన్ని లాగాలి. ఇక అలా మనం గాజుల మాలని స్లోగా నిదానంగా కూర్చొని అన్ని రకాల గాజులు, ఎన్ని రకాల గాజులు ఉన్నా అమ్మవారికి కట్టవచ్చు. ఇక మనం ఎరుపు గాజులు అయితే అమ్మవారికి ముందుగా ఇష్టం. ఇక పసుపు గాజులు ఇష్టం. ఇక ఏ గాజుకి ఆ గాజే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇలా మనం అమ్మవారికి దండ తయారు చేసి అమ్మవారికి దండ వేసి మనం వరలక్ష్మి వ్రతం కానీ ఇక మరి ఏ ఇతర పండగలైనా అమ్మవారికి ముందు గాజులు ఇంపార్టెన్స్. ఇక గాజులు ఇలా కట్టుకొని మాల ధరిస్తే మనకి చాలా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఏ పూజకైనా ముందు గాజులు చాలా ఇంపార్టెన్స్. ఇక అమ్మవారికి గాజులు ఎంత ఇంపార్టెన్సో మీకు తెలుసు. ఇక వాటిని మనం ఇలా ఒక రకంగా అల్లుకొని అమ్మవారికి అలంకరిస్తే మనకెంతో ఆనందంగా ఉంటుంది, అభివృద్ధిగా ఉంటుంది. ఇక అలా వీడియోలో చూస్తున్న విధంగా అవి చూడండి, ఆ దారాలు ముళ్ళన్నీ ఎలా వస్తున్నాయో ఆ గాజుల మీద, అలా మొత్తం ఒకటమ్మటి ఒకటి 1 బై 1 గాజు తీసుకొని అన్నీ మన పటానికి వేస్తే పటం సైజు కానీ, వరలక్ష్మి వ్రతం అమ్మవారు తయారు చేస్తే అమ్మవారికి కానీ ఇక ఇలా మనం పట్టుకొని అవి చూపిస్తున్నాను చూడండి ఎలా మాల తయారైందో. ఇక అమ్మవారిని ఇక నేను ఆ రాముల వారి పటం ఉంటే వేస్తున్నా, అమ్మవారి ఫోటో కానీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆ వరలక్ష్మి వ్రతం అమ్మవారికి కానీ అలా ధరిస్తే, అమ్మవారికి అలా అలంకరిస్తే ఇక ఎంతో బాగుంటుంది, మనకి అభివృద్ధిని కూడా ప్రసాదిస్తుంది. గాజుల మాలను చూశారు కదా. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి.